సో బేసిక్ గా తెలుగు అమ్మాయిల ఇండస్ట్రీలోకి రావాలన్నా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని దాటుకొని నువ్వు మన అనుకున్నప్పుడు లిమిటేషన్స్ బౌండరీస్ లేకుండా కట్టుకొని ఉండం. కొంచెం కొన్ని విషయాల్లో బోల్డ్ గా మారిన, అంటే లైక్ నేను ఈయనెవరో తెలియకుండా నాకు కొంచెం చాయ్ తెచ్చి పెట్టవా అని అడిగితే ఆయన ఫీల్ అవుతాడేమో, నన్ను అడుగుతుందా, నేనెవరో తెలీదా అంటే నేను చెప్పకపోతే నాకు డిస్కంఫర్ట్ వచ్చి అది ఫేస్ మీద ఎఫెక్ట్ అయితే పెద్ద హైట్స్ నుంచే రావాలి. అది మారాలి అంటే పెద్ద ఆఫీషియల్స్ ఎవరు ఉంటారు వాళ్ళ నుంచే రావాలి. ఫస్ట్ సినిమా చేసినప్పుడు నువ్వు ఫిదా, అప్పుడు నిన్ను ట్రీట్ చేసిన విధానంకి సెట్ లో, ఇప్పుడు ఆఫ్టర్ డజన్ సినిమాలు ఇప్పుడు నిన్ను ట్రీట్ చేస్తున్న విధానంకి నువ్వు చూసిన మేజర్ చేంజ్ ఏమన్నా ఉందా? ఇప్పటివరకు అయితే నన్ను ఎవరు టచ్ చేయలేదు ఆ విషయం. అక్కడ కొట్టేస్తాను, అక్కడ నుంచి జరిగిపోతాను, మళ్ళీ వీళ్ళ దగ్గర రానియద్దు అని అదొకటి గీసేస్తాను. సో ఇప్పుడు నువ్వు అలా గీత గీసుకున్నప్పుడు అలాగా ఆ గీత గీసుకోవటం వల్ల మిస్ అయిన ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయా? సో అట్లా జాబ్ జాయిన్ అయ్యాను, పార్ట్ టైం పర్ ఎపిసోడ్ 200 వచ్చేది, అంటే మంత్లీ చేసుకున్నా 2000 వచ్చేది. ఏడుపు కనిపించకుండా ఉండదు, ఆ బాధ తెలియాలి. నేను నీ ఇంటి నుంచి దూరం తీసుకెళ్తున్నాను, పక్కకి వెళ్తున్నా సరే నువ్వు రోజు వెళ్ళి వచ్చే గుమ్మం నుంచి నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఇప్పుడు అది నీకు కనబడాలి మొహం మీద. ఆమె నిజంగా వాళ్ళ చెల్లెనే పెళ్ళైపోయి వెళ్ళిపోతే ఎలా ఉంటది అనేది ఇమాజిన్ చేసుకుని అక్కడ ఏడ్చింది ఆమె. నిజంగా ఆమె అమేజింగ్. నేను మ్యారేజ్ అయిన కొత్తలోనే చెప్పిన మాట ఏంటంటే అది ఎవరికైనా వర్తిస్తుంది ఈ మాట. ఎందుకు అనవసరంగా ఈ మూవీ ఒప్పుకున్నా అనుకున్నా? సోషల్ మీడియా అయిపోయింది, నువ్వు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మళ్ళీ కళ్ళు మూసుకునేది, ప్రతిదీ సోషల్ మీడియా అయిపోయింది. ఒకప్పుడు ఒకరిని స్టాక్ చేయాలంటే వాడు ఇవ్వకముందే ఈ స్టాక్ చేయాలనుకున్నాడు లేచి వాడు ఇంటి ముంగట పోయి లేచిండా, ఏం చేస్తున్నాడు, లేచిన దగ్గర నుంచి ఎక్కడ పోయిండు, ఏం చేస్తున్నాడు, ఫిజికల్ గా పోయి స్టాక్ చేసేటోడు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సోషల్ మీడియా, దేర్ ఇస్ నథింగ్ పర్సనల్ పోయి. అసలు యాక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది శరణ్? చిన్నప్పటి నుంచి ఉంది అది. అయితే చిన్నప్పుడు మనకి అది బయట పెట్టలేం కదా. పక్కింట్లో పోయి సినిమాలు చూడాలి, బాత్రూమ్ లో యాక్టింగ్ చేయడాలు, ఇలాంటివి అన్నమాట. సో అసలు ఆ సపోర్ట్ ఎలా వచ్చింది? లేకపోతే అసలు నేను యాక్టింగ్ చేస్తాను అనగానే ఇంట్లో ఎలా ఏమన్నారు? లక్కనే అనుకో, నాకు నిద్రపోవడం కూడా ఇష్టమే. అట్లా ముసిగేసుకొని వెళ్తురు కళ్ళ మీద వెళ్తురు పడకుండా ఇట్లా పెట్టుకొని ఇట్లా నిద్రపోతా. కదిలిచ్చే వరకు మళ్ళీ వెనకొచ్చే వరకు కథలు నేను అక్కడ నుంచి. సో నాకు నిద్రపోవడం ఇష్టం బేసిక్లీ. అంత నిద్ర రావడం కూడా చాలా బ్లెస్డ్ కదా, కూర్చుండే అక్కడ నిద్రపోవటం. సో అంత టెన్షన్ ఫ్రీగా ఎలా వచ్చారు? స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడే ఆబ్వియస్ గా. ఇంకా కూడా రేణుకాను గుర్తు పెట్టుకున్నారు, ఒక వదినగా, ఒక అక్కగా, వాళ్ళ ఇంట్లో పిల్లగా ఇంకా గుర్తు పెట్టుకున్నారు. అయితే నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరని చెప్తావు? కొన్ని ప్లేసెస్ లో ఎట్లా అంటే కేమ్ ఫర్ పిక్నిక్ లాగా ఉండేదాన్ని, అంత జోవియల్ గా ఉండేవాళ్ళం. నువ్వు సెలబ్రిటీ అయిన తర్వాత, ఇంతకు ముందుకి సెలబ్రిటీ అయిన తర్వాతకి నీలో నువ్వు చూసిన మేజర్ చేంజ్ అంటే? నువ్వు కూరగాయలు తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళగలవు, లేకపోతే తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళగలవు. ఇప్పుడు కూడా వెళ్తా. మనకి ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉంది, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ పెళ్లి కార్డులని. మధ్యలో పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు, ఎలా చేసుకున్నావు? లవ్ మ్యారేజ్? అది లవ్ మ్యారేజే. షాప్ లో లవ్ చేసుకోవడాలు, బయట తిరగడాలు. నాకు ఇష్టం ఆయన మొగుడు అని పిలవడానికి, పిలవడం అంటే ఇష్టం. ఆయన ఫోన్ లో కూడా నాది మిస్టర్ పెళ్ళామని. ఏమో నేను అది చేయలేనబ్బా. ఒక్కోసారి అవుతాయి బ్లూపర్స్, అవుతాయి, నవ్వుకుంటుంటాము. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడే నవ్వు వచ్చేస్తుంది, అది ట్రై చేయాల్సింది అన్న ఫీలింగ్ ఉండొద్దు. రాయేసి వచ్చేద్దాం, వచ్చిందా ఓకే, రాకపోయినా ఓకే, ట్రై చేసిన మన హ్యాపీనెస్ అని అయితే ఉంటది కదా. ఇది వాళ్ళ 2 months ఆఫ్ ఎంజాయ్మెంట్ లో ఉండి మధ్యలో 90s వాళ్ళు ఎటు కాకుండా ఇల్లు కట్టుకోలేక కాదు, ఇటు వీళ్ళు కట్టిన ఇళ్లలో రెంట్కుండి రీల్స్ చూస్తున్నారు.